సాయిరామ్. జయ గురుదేవదత్త. జయ విఠలానంద. సమగ్ర శ్రీ గురు చరిత్ర మొదటి అధ్యాయం 2వ భాగం. మొదటి భాగమునందు అత్రి మహర్షి యొక్క మహత్వమును గురించి తెలుసుకొనినాము. ఇక ఈయన ధర్మపత్ని అనసూయాదేవి కూడా అంతే తపోనిష్ట కలిగి ఎంతో నియమనిష్టలతో మహాపతివ్రతగా పేరుగాంచినది. ఒకసారి ఎంతో తీవ్రమైన సూర్యరశ్మి కారణంగా గంగానది హరించుకుపోయినది. అనగా గంగానది ఎండిపోయినది. అంత కరుణామూర్తి అయిన అనసూయాదేవి గంగానది ప్రవాహమును పునరుద్ధరించి మరలా జీవనదిగా మార్చి లోకోపకారము గావించినది. మరొకసారి భయంకరమైన క్షామముద్భవించగా తానే కందమూలాదులను సృష్టించి కష్ట నివారణ కూడా చేసినది. విధాతృ నేత్రజస్యాత్రే ధర్మపత్ని పతివ్రత అనసూయా వేదగేయ జగదాంబై కేవలం. ఈ విధముగా మహాతపస్విని అయిన అనసూయామాత వేద స్వరూపిణిగాను జగదంబగాను గుర్తించబడింది. ఇంతే కాకుండా ఆమెను ఆధ్యాత్మిక చింతామణి అని మహాపతి సేవానిరతగాను కీర్తిగాంచినది. ఈమె యొక్క తపోపతివ్రత నిష్టలకు దేవతలు కూడా బెదిరి ఇంద్రలోకమును తనదిగా చేసుకుంటుందనే భయంతో గజగజలాడుతూ కలిసికట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సన్నిధానమునకు చేరుకొని నమో నమః నమో నమః అని చేతులు జోడించి, హే త్రిమూర్తులారా, భూలోకమందున్న అనసూయాదేవి తపస్సాధన అటులనే అనితర సాధ్యమైన అనిర్వచనీయ అనవతరమైన ఆమె పతిభక్తి మరియు ఆమె పతిసేవను చూడగా మేమెక్కడ మా స్థానమును కోల్పోయేదమో అని అనిపిస్తున్నది అంటూ ఎంతో ఆశ్చర్యముతో చెప్పి మరల మహామాత అనసూయాదేవి గుణగానము చేసినారు. అనసూయాదేవి అష్టమదములను షడ్వైరులను జయించిన ధీమంతురాలు, క్రోధమును విడిచి క్షమాధరిత్రిగాను, జ్ఞాన ప్రకాశముతోనూ శాంతికి నిర్వచనముగాను జ్ఞాన శిఖరాగ్రిగాను ఉన్నటువంటి మహాపతివ్రత అయిన ఆమెకు తగిన భర్త అత్రి మహర్షి. ఆయన కూడా తపోనిష్టాగరిష్ఠుడు అని ఎన్నో విధములుగా ఈ ఋషి దంపతులను దేవతలందరూ ముక్తకంఠంతో కీర్తించగా ఈ త్రిమూర్తులు కూడా వీరిని సందర్శించవలనని ఆతృతపడసాగిరి. ఆ సమయమున అత్రి మహర్షి హిమాలయ పర్వత శ్రేణులలో వృక్షపర్వతంపై తీవ్రమైన తపస్సు చేయుటయందు నిమగ్నమయ్యున్నారు. పతివ్రతా శిరోమణి అయిన అనసూయామాత కూడా పతిసేవయందు లీనమయ్యున్నది. వీరి తపోసాధన లోకవిఖ్యాతమై సమస్త లోకములకు వీరి తపశక్తి వ్యాపించగా త్రిమూర్తులు మువ్వురు కదిలేటట్లు చేసింది. వారు ప్రసన్నులై త్వరగా అత్రి మహర్షిని చేరుకుని ఆయన ఎదుట ఒక దివ్యమైన ప్రకాశమును ప్రసరింపచేసినారు. అంత అత్రి మహర్షి తన అంతర్జ్ఞానముతో ఈ విషయమును తెలుసుకుని కనులు తెరిచి చూచినాడు. తక్షణమే హంసారూఢుడైన బ్రహ్మదేవుని, గరుడారూఢుడైన శ్రీ మహావిష్ణువును, నందివాహనమధిష్ఠించిన సదాశివుని గాంచి తన్మయత్వంతో వారిని కీర్తిస్తూ స్తుతించసాగాడు. వారిని ఎంతో భక్తి ప్రపత్తులతో స్తుతించిన పిదప వారిని ఈ విధముగా ప్రశ్నించినారు. మీ రాకకు గల కారణమేమి? మీరు నా యందు ప్రసన్నమగుటకు గల కారణము దయచేసి తెలియజేయవలసినది. త్రిమూర్తులు మువ్వురు చిరుమందహాసము చిందిస్తూ అత్రి మహర్షిని ఎంతో ఆదరాభిమానములతో ఆప్యాయముగా చూచుచు వారి రాకకు మరియు వారి ప్రీతికి గల కారణమును వివరిస్తూ, మేము బాహ్య దృష్టికి వేరువేరు రూపములతో కనిపించినను మా తత్వము ఒక్కటే. నీ పుత్రునిగా మేము అవతరిస్తాము అని అభయవరప్రదానము గావించి అదృశ్యులైరి. ఆ విధముగా దర్శనమిచ్చిన త్రిమూర్తులే ఆ ఋషికి ఎదురుగా అత్యంత అద్భుతమైన ప్రకాశముతో, చిన్ని బాలుని రూపముతో, 3 ముఖములు 6 భుజములతో శోభిల్లుతూ ప్రకటమైనాడు. అనసూయ అత్రి దంపతులు ఎంతో పరవశముంది ఆనందించుచుండగా, నేను దత్తుడిని, మీకు దత్తునిగా జన్మిస్తాను అని అనుచు ఆ బాలుడు అదృశ్యమైనాడు. ఇది వృక్షపర్వత ప్రాంతమందు జరిగిన సంఘటన. ఈ సంఘటన ఇలా ఉండగా తదుపరి మరొక రోజున నారద మహర్షి భూమికి దిగి నేరుగా అనసూయామాత వద్దకు వచ్చి ఇనుప గుగ్గిళ్లను ఆమెకిచ్చి వాటిని భుజించుటకు అనువుగా చేసివ్వమని కోరినాడు. ఆమె అటులనే గావించి ఆయనకిచ్చినది.
నారద మహర్షి వాటిని ఆరగించి తృప్తిగా త్రేంచి అచ్చట నుండి నిష్క్రమించినాడు. ఆయన ఈ విషయమును త్రిమాతలైన లక్ష్మీ, సరస్వతి మరియు పార్వతులకు తెలియజేయగా వారు మరింత ఆగ్రహము చెంది తమ తమ పతులకు ఈ విషయము తెలియజేసి వారిని ప్రేరేపించి అనసూయాదేవిని పరీక్షించమని పురిగొల్పినారు. త్రిమూర్తులకు అత్రి అనసూయ దంపతుల తపోనిష్ట మరియు ఆమె పాతివ్రత్య దీక్ష తెలిసినను తాము ధర్మ నిర్వహణ యందు నిష్ఠాతులమని తెలియజేయుటకు, మానవులకు తమ తమ భార్యల కోర్కెలను తీర్చుట భర్తల కర్తవ్యమని బోధించుటకు గాను వారు అనసూయామాతను పరీక్షించుటకు సిద్ధపడి అత్రి మహర్షి ఆశ్రమమందు లేని తరుణమును చూచి వారు మువ్వురును సాధురూపముతో అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంగణమందు ప్రవేశించి భవతీ భిక్షాందేహి అని యాచించిరి. అనసూయామాత ఈ పలుకులు విని వెలుపలకు వచ్చి వారిని చూచినది. అతిథి దేవో భవ అన్న శాస్త్రోక్తిని తెలిసిన ఆమె వారిని ఎంతో గౌరవ మర్యాదలతో ఆహ్వానించి సమయోచిత ఉపచారములతో సత్కరించి భక్తి శ్రద్ధలతో భోజనమును సిద్ధపరిచి వారిని చేతులు జోడించి ఆహ్వానించినది. అంత మారు రూపము ధరించిన త్రిమూర్తులు మాకు ఇష్టమైన రీతిలో భోజనము నొసిగిన మాత్రమే భిక్ష స్వీకరించదమనినారు. అందులకు ఆమె తన సమ్మతిని తెలియజేయగా వారు ఆమెను వివస్త్రయ్యై తమకు భిక్షనీయవలెను అని షరతు విధించినారు. ఈమె లోపలికి పోయి తన పతిదేవుని పాదుకలకు నమస్కరించి తనలో తాను ఈ విధముగా తలపోసినది. భిక్షకు వచ్చిన అతిథులు సాక్షాత్ తనకు పుత్ర సమానులు. అటువంటి వారి కోరికను తీర్చుట తన ధర్మము. పైగా వారు అతిథులు. అతిథి మర్యాద గృహస్థ ధర్మము. అట్టి ధర్మమునకు భంగము వాటిల్లిన అత్రి మహర్షికి ధర్మలోపము కలుగును. అట్టి ధర్మలోపము వలన తన పాతివ్రత్యమునకు భంగము వాటిల్లును. కాబట్టి ధర్మ నిర్వహణలో, కర్తవ్య పాలనలో తాను కృతార్థురాలగుటకు గాను ఆమె నగ్నముగా వెలుపలికి వచ్చినది. ఆమె పాతివ్రత్యమునకు భంగము వాటిల్లకుండా త్రిమూర్తులు పసిపాపలుగా మారి కేర్మని రోధించసాగిరి. ఆమె తిరిగి వస్త్రధారణ గావించి వారిని తన కొంగుచాటున ఉంచుకుని స్తన్యమిచ్చి జోజో త్రిమూర్తులారా రండి రండి, మీరు నా సంతానముగా భువికి తరలి రండి అని జోలపాట పాడుచుండగా అత్రి మహర్షి వచ్చి జరిగిన విషయమంతటిని తన దివ్య దృష్టితో తెలుసుకొని ఎంతో ఆత్మీయతతో ఆ పసిపాపలను ఆలింగనము చేసుకొనినాడు. తలో నారద మహర్షి ద్వారా విషయము తెలుసుకొనిన త్రిమాతలు వడివడిగా అత్రి మహర్షి ఆశ్రమమునకు వచ్చి తమ తమ పతులను గుర్తించలేక అనసూయ గొప్పతనమును ఆమె పాతివ్రత్యమును శ్లాఘించగా త్రిమూర్తులు వారి వారి స్వరూపధారణ చేసి తమ తమ సతులకు కనుల విందు గావించినారు. ఈ విధముగా త్రిమూర్తుల పరీక్ష యందు కూడా అనసూయాదేవి సఫలురాలై లోకఖ్యాతి గడించి ఆమె మహామాత అయినది. ఇంత మాత్రమే కాకుండా ఇచ్చట ఒక అంతరార్థమేమనినా త్రిమాతలకు ఈర్ష్య అసూయలు ఉండవు. అది కాకుండా అనసూయ బ్రహ్మమానస పుత్రుని అర్ధాంగి కావున ఆమె తమకు కోడలు. కాని ఇచ్చట మానవులకు సమస్త లోకములకు ఒక సద్గురువు ఆవిర్భావము, అంతటి శాశ్వత అవతారమునకు నాంది పలుకుటకు అర్హతను నిర్ధారించుటకు తగిన పరీక్ష చేయుట మాత్రమే ఈ పరీక్ష. మరొక బోధ ఏమనినా ఇతరుల సామర్థ్యమును చూచి ఈర్ష్య చెందినచో లేనిపోని సమస్యలెదురగును అని మానవులు తెలుసుకొనుటకు మాత్రమే త్రిమాతలు ఈ విధముగా చేసి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. జగన్మాతలకు ఈర్ష్య ఎందుకుంటుంది? ఈ విధమైన జ్ఞానబోధ చేయుటకు మరియు జగద్గురువు అవతరణకు అవసరమైన పరిస్థితులను ఏర్పరచుటకు మాత్రమే ఈ నాటకమంతా. ఇక మరల మన అత్రి అనసూయల కథలో మరొక మలుపు ఏమనినా మాండవ్య మహర్షి శాపకారణంగా కౌశికుడు మరణించగా తన తపోబలముతో లే కౌశిక అని అతనిని పునర్జీవితుని గావించి సూర్యోదయమును పునరుద్ధరించిన అనసూయామాతతో త్రిమూర్తులు తాము పుత్రులుగా జన్మించదమని వరమిచ్చి అంతర్ధానమైరి.
అఖండ పతివ్రతయైన అనసూయామాత పాతివ్రత్య మహిమను, ఆమె తపోశక్తిని వర్ణించుటకు పదజాలము, భాషా పరిజ్ఞానము సరిపోక వాగ్దేవియే మూగబోయినది. ఈమె ఇంతటిది అంతటిది అని వర్ణనాతీతముగా గల వ్యక్తిత్వము గలదైనను ఆమె భర్త అత్రి మహర్షి అపార కరుణాసాగరుడు, సత్యశీలి, శాంతి, సహన, త్యాగమూర్తి, భక్తియందు మహామేరువు, అనసూయాపతిగాయుండి తపస్సునందు లీనమయ్యుండగా వీరి తపోనిష్టకు తృప్తి చెంది ప్రేమతో వీరికై పుత్రునిగా సద్గురువైన దత్తుడు దిగివచ్చెను. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం. అత్రితనయుడు దత్తాత్రేయుడు అయిన తాను శాంత మంగళమూర్తి ప్రభువు దేవుడైన ఇతడు ఇంద్రనీలమణి కాంతితో ప్రకాశించుచు సృష్టి స్థితి లయలనే కార్యములను త్రుటిలో నిర్వహిస్తూ ఆది మధ్య అంత్యములకు అతీతముగా ఉండు తాను కాలాతీతుడు, లీలా విశ్వంబరుడు, నిర్గుణ నిరాకార పరిపూర్ణుడు. ఇటువంటి శ్రీదత్తుడు అవధూత, శ్రీదత్త, గురుదత్త ఏమని వర్ణించను? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, కృపచూపు, నాపై దయతో సద్బుద్ధినిచ్చి నా వాక్కు యందుండి పాడించు, ఆడించు, నీపై పాటలు, నీ చరిత్ర రాయించు, ఈ భూమిపై నీ చరిత్రను పొగడని, రాయని, సుజనులందరూ ఈ నీ చరిత్రను పఠించి తరించని అని ప్రార్థిస్తూ ఈ అధ్యాయము పూర్తి అగుచున్నది. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ సచ్చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచవేషాయేతి మహాయోగినే అవధూతాయేతి అనసూయానందవర్ధన అత్రిమాతాయేతి సర్వకామఫలప్రదాయ ఓం ఇతి వ్యాహరేత్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.